అనేది. ఓకే, దాదాపుగా దేవుని చిత్తమును గురించినటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయి. దాదాపుగా అన్ని మీతో పంచుకోవడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా దేవుడు మీకు నేర్పిస్తాడు. పోయిన వారం మనము దేవుని చిత్తాన్ని చేసినటువంటి వారు ఏ విధంగా చరిత్రలో నిలిచిపోయిందో అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకున్నాం. ఈ రోజుతో ఈ దేవుని చిత్తం అనేటువంటి అంశాన్ని నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. ముగించే ముందు ఒక హెచ్చరికతోనే ముగించాలని దేవుడు ఒక ఆలోచన ఇచ్చినాడు. ఎందుకంటే మనకి ఎప్పుడు గుర్తుంటుంది అంటే కొన్ని హెచ్చరికలు చేస్తేనే మనకి గుర్తుంటుంది కదా. మంచి చెప్తే చాలాసార్లు మనకు చెవుల మీద ఒక చెవున వదిలిపెడతాం, కానీ హెచ్చరికలు చాలా ఆశీర్వాదం, గద్దింపు చాలా ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకున్న అంశము దేవుని చిత్తాన్ని తిరస్కరించినప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ రిజెక్టింగ్ గాడ్స్ విల్ని మనము రిజెక్ట్ చేసినప్పుడు వాటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు మనము నేర్చుకున్నాం. ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే, నేను మీకు ఫస్ట్ సండే ఈ అంశం గురించి చెప్పినప్పుడే నేను మీతో ఒక విషయం పంచుకున్నాను. దేవుని చిత్తాన్ని మనం కొన్నిసార్లు ఏం చేస్తాము, రిజెక్ట్ చేస్తాము. అసలు దేవుని చిత్తం ఇప్పుడు ఎలా ఉంటుంది దేవుని చిత్తం ఇప్పుడు అనుకూలంగా ఉంటుంది, శ్రేష్టమైనది ఉంటుంది కదా. దేవునికి మన పట్ల ఆయన కలిగిన ఉద్దేశం ఎప్పుడు మంచిగానే ఉంటుంది. ఈ మాట చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకర్తమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఈ సందర్భంలో ఇశ్రాయేలు గురించి చెప్తున్నప్పటికీ దేవుని మనస్సు ఏంటిది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అంటే, మీ గురించి నేను ఏమైతే ప్లాన్ కలిగి ఉన్నానో, మీ గురించి నేనైతే ప్రణాళిక వేసుకున్నా, అవన్నీ నాకు తెలుసు. రాబో కాలం అంటే మనకి ఎప్పుడు భయం దేని గురించి, ఫ్యూచర్ కదా. ఫ్యూచర్ ఎట్లుంటారు కదా, నెక్స్ట్ ఇయర్ ఎట్లా, మళ్ళీ కరోనా వస్తే ఎట్లా, ఇట్లాంటి కొన్నిసార్లు మనకి ఫ్యూచర్ గురించినటువంటి భయం మన లోపల ఉంటుంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, రాబో కాలం నందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఎలాగా, సమాధానకరములే కానీ హానికరములైనవి కావు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే మనందరి పట్ల దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం ఎప్పుడు కూడా సమాధానకరమైనటువంటిది, మంచి ఉద్దేశాన్ని మనం కలిగి ఉంటాం. ఇప్పుడు మనం జనరల్గా ఆలోచన చేసినట్లయితే మన పిల్లల గురించినటువంటి భవిష్యత్ ఆలోచన మనకి ఎట్లా ఉంటాయి, మంచిగానే ఆలోచిస్తాం కదా. వీడు పెద్ద రౌడీ కావాలి, వీడు దేనికి పనికి రాకుండా కావాలని ఎప్పుడు కూడా మనము కోరుకోం కదా. మన పిల్లలు ఎట్లా ఉన్నప్పటికీ వారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి కదా, మంచిగా సూటు బూట్ వేసుకుని కాళ్ళు తిరగాలి, పెద్ద బంగ్లాలో ఉంది, ఇలాంటి కోరికలే మనము కలిగి ఉంటాం. ఇలాంటి ఆలోచనలు మనం కలిగి ఉంటాం. ఒకవేళ మనకి బాగా డబ్బులు ఉంటే అలాంటి ప్లాన్స్ కూడా మనము వేసుకొని ఉంటాం వాళ్ళ కోసం. అంటే సాధారణమైనటువంటి తల్లిదండ్రులకే ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు మన పరలోకపు తండ్రికి ఇంకా ఎంత గొప్ప ఆలోచనలు ఉంటే ఒకసారి ఊహించవచ్చు. సాధారణమైనటువంటి ఎర్త్లీ పేరెంట్స్, మదర్ కానీ ఫాదర్ కానీ, వాళ్ళకి అంత గొప్ప ఆలోచనలు మన విషయంలో ఉన్నప్పుడు మరి దేవుడు, ఆయన ప్రేమ ముందు తల్లిదండ్రుల ప్రేమ ఏమైనా మనం పోల్చగలరు? దేవుడి ప్రేమ ఎంత గొప్పది, తన ప్రాణాన్ని మన కొరకు కాదు, ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు. కాబట్టి ఒక విషయం నేను మీకు ఏం గుర్తు చేస్తుందంటే, మన భవిష్యత్తు గురించినటువంటి దేవుని చిత్తం ఎప్పుడు మంచిదే, అది శ్రేష్టమైనది. మీరు మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం మాత్రం కూడా లేదు. అయితే మనం చేసే పొరపాటు ఏంటో కూడా ఈరోజు మీతోనేమో చెప్తాను. దేవుడు ఏ చిత్తాన్ని అయితే కలిగి ఉన్నాడు, దేవుడు ఏ ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నాడు, ఆ చిత్తాన్ని మనకి తెలియచేసినప్పుడు మెనీ టైమ్స్ మీరు రిజెక్ట్ అన్నమాట. చాలాసార్లు మనము ఆయన చిత్తాన్ని మనము తృణీకరిస్తాం.
తృణీకరిస్తాం. మీరు అనొచ్చు దేవుని చిత్తమే ఎప్పుడైనా జరుగుతుంది, అట్లెట్లే కాదు అని అంటే దేవుని వాక్యంలో నుండి ఒక మాట చూడండి. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 29-30 వచనాలు. లూకా సువార్త 7వ అధ్యాయం 29-30 వచనాలు. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తీసము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తీసము పొందక తమ విషయమైన దేవుని సంకల్పములను నిరాకరించిరి. ఇక్కడ ప్రజలందరూ సుంకరులు వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క బోధ విని వారు ఏం చేస్తున్నారు? దేవుడు న్యాయవంతుడని ఒప్పుకుంటున్నారు, వారు బాప్తిస్మము తీసుకున్నారు. అయితే పరిసయ్యులను ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వారు అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించారు. అంటే దేవుని సంకల్పము ఉంది వారి పట్ల. ఏంటి దేవుని సంకల్పము? వారు కూడా బాప్తిసం తీసుకున్నారు, వారు కూడా దేవుని స్వీకరించారు. కానీ వారు ఏం చేస్తున్నారు? దేవుని సంకల్పాన్ని వారు నిరాకరిస్తున్నారు. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛని మనం దుర్వినియోగం చేస్తున్నాం. దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు, మనకి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. మనము బొమ్మలు, మనం రోబోట్స్ కాదు, మనం చాలాసార్లు అవును మిషన్స్ కాదు. మనకి దేవుడు మనసు ఇచ్చాడు, మనకి స్వయం చిత్తం అనేది, మనకి ఏది ఇష్టమో ఏది కష్టమో అన్నీ మనకి తెలుసు. మన ఇష్టానుసారంగా నడుచుకునే స్వేచ్ఛ దేవుడు ఇచ్చింది. అయితే దాన్ని మనం చాలాసార్లు ఏం చేస్తున్నాము? దుర్వినియోగపరుస్తున్నాం. ఆ దుర్వినియోగపరుస్తున్నాం కాబట్టి మన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు, శ్రమలు, ఆటంకాలు, అవరోధాలు వస్తున్నాయి. అలాగే ఈ మాట కూడా చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 32వ వచనం. 21:32. మత్తయి సువార్త 21వ అధ్యాయం 32వ వచనం. యోహాను నీతి మార్గమున నీ వద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతని నమ్మిరి, మీరు అది చూచి అతని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతుంది. ఎవరు? వీరే. ఇప్పటివరకు మనం చదువుతున్నాం కదా వారు. కాబట్టి వచనాలు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, మనము కొన్నిసార్లు కొన్ని మాటలకు మనం అలవాటు పడిపోయాం. ఏంటంటే ఏం చేసినా దేవుని చిత్తమే, నేను తాగి బండి నడిపి ఖాళీగా కొట్టుకున్నా దేవుని చిత్తమే. అవునా? అది దేవుని చిత్తం. ఒకలాంటి వైరాగ్యంతో ఏదో ఫిలాసఫీ మాట్లాడుతున్నట్టు, గంభీరమైన ఫిలాసఫీ మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఒకటి ఇచ్చుకుంటాం. అవునా? ఏం జరిగినా దేవుని చిత్తం. అట్లా కాదండి. చాలాసార్లు మనము దేవుని చిత్తం ఒకటి ఉంటే మనం ఒకటి చేసి అనేకమైన సమస్యలు మనము కొని తెచ్చుకుంటాము. అర్థమైంది? మన బలహీనతలు, మన ఈగో, మన సొంత కోరికలు, మన ఇచ్ఛ, మన వాంఛల్ని తీర్చుకోవడానికి అనేక సార్లు దేవుని చిత్తాన్ని మనం తృణీకరిస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏది చేసినా దేవుడు చూసి దేవుడు అనుమతిస్తున్నాడు, దేవుడే చేపిస్తున్నాడు అనేది చాలా తప్పు. చాలాసార్లు మనం ఏం చేస్తున్నాము? దేవుని చిత్తాన్ని మనము తృణీకరిస్తున్నాం. బైబిల్లో చాలా మంది ఉన్నారు దేవుని చిత్తాన్ని తృణీకరించిన వారు. దేవుని చిత్తాన్ని తృణీకరించి దాని యొక్క పర్యవసానం అనుభవించిన వారు చాలా మంది ఉన్నారు. మనకు సమయం లేదని ఒక 4-5 విషయాల గురించి మీతో చెప్పాలని ఇష్టపడుతుంది. ఎందుకనంటే ఆ కాన్సిక్వెన్స్ కనుక మనకి తెలిస్తే కొంచెం మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాం. అంతే, కొంచెం మనము జాగ్రత్తగా ఉంటాం. అమ్మో దేవుని చిత్తం అనేది ఖచ్చితంగా తెలిసినప్పుడు మనము ఇంకా జాగ్రత్తగా ఉండే అవకాశము ఉంది. చూడండి, దేవుని చిత్తం మనకి తెలిసినా కానీ మనం ఆయన చిత్తాన్ని మనం తృణీకరించినప్పుడు మొట్టమొదటిగా మనం ఏమైతాం తెలుసా? ఆశీర్వాదంలో నుండి శాపంలోనికి నెట్టివేయబడతాం. ఆశీర్వాదంలో నుండి
శాపంలోనికి నెట్టివేయబడతాం. దేవుడు మనల్ని ఆశీర్వాదంలోనే పుట్టిస్తాడు. అర్థమవుతుందా? దేవుడు మనకు పిల్లల్ని చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. దేవుడిని చూస్తే అలాగే అంటే అంత ప్యూర్గా వాళ్ళ ఎలాంటి కల్మషము లేకుండా ఆదం అవ్వని కూడా అలాగే చేసింది దేవుడు. ఒకసారి చూడండి. కానీ వారు చేసిన పనికి వారు ఏం అనుభవించవలసి వచ్చిందో మనము ఆదికాండము 2వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆదికాండము 2వ అధ్యాయం 8 నుండి 10 వచనం, 8, 9, 10 వచనాలు ఒకసారి చదువుతాం. ఆదికాండము 2వ అధ్యాయం 8, 9, 10 వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైనను ప్రతి వృక్షమును ఆ తోట మధ్య జీవ వృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షములను నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శిఖరాలయను. మొదటి దాని పేరు షీషోను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు నరుని నిర్మించి జీవవాయువు ఊది జీవాత్మ అయిన తర్వాత నరుడు ఏదైనా ఒక తోట వేసి తాను నిర్మించి నరుని అందులో చాలా సేఫ్గా సెక్యూర్గా దేవుడు ఆయన అక్కడ ఉంచినాడు. 16వ వచనం చూద్దాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని దినమున నిశ్చయంగా చచ్చెదవని నరునిని ఆజ్ఞాపించాను. ఇది దేవుడు ఆయన చెప్పినటువంటి విషయం. నా చిత్తం ఏంటంటే మీరు ఈ తోటలో ఉండండి, ఈ తోటలో మీరు చక్కగా ఉండండి, సుఖంగా ఉండండి కదా. ఈ తోటలో ఉండేటువంటి చెట్ల ఫలములన్నీ కూడా మీరు తినొచ్చు, ప్రశాంతంగా ఉండండి, మీకు ఏం టెన్షన్ లేదు. అది దేవుని చిత్తం. వాస్తవం ఒక మాట చెప్పింది, ఈ తోటలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పండ్లు మాత్రమే తినకండి, అది తింటే మీకు ప్రమాదం, ఆ ప్రమాదంలో పడడం నాకు ఇష్టం లేదు. హెచ్చరిక చేస్తున్నామంటే ఏంటి అర్థం? ఇప్పుడు మనం రోడ్డు మీద పోతున్నప్పుడు వార్నింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా, దాని అర్థం వెళ్ళిపోయి పడమే, జాగ్రత్తగా వెళ్ళండి కదా. వార్నింగ్ ఇస్తున్నారంటే అక్కడికి వచ్చినప్పుడు కొంచెము యాక్సిడెంట్స్ ప్రోన్ జోన్ ఏరియా ఏదో ఒకటి ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఆ బోర్డు చూసేసరికి మనం ఏమైపోతాం, కొంచెం అలర్ట్ అవుతాం కదా, స్లోగా పోతాం. అక్కడ దేవుడు ఆయన చిత్తం ఏంటిదంటే వారు ఎప్పుడు కూడా ఏదైనా తోటలో ఉండాలి, ఆయనతో ఉండాలి, సంతోషంగా ఉండాలి, కష్టపడద్దు. ఎందుకు? దేవుడే అన్ని కష్టపడి అన్నీ చేసేసింది కదా. అసలు దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే ఆదామ జీవితంలో ఫస్ట్ డే రెస్ట్ డే. ఫస్ట్ డే ఏంటిది? ఆదాము ఏ రోజు చేసిండు? సండే స్కూల్ పోలేదు. ఎన్నో రోజు చేసి 6th డే. నెక్స్ట్ డే ఏంటిది? సాటర్డే రెస్ట్ డే కదా, విశ్రాంతి. ఆదాము జీవితంలో మొదటి రోజు దేవుడు ఏం చేసినట్టు, ఇదిగో నేను ఏమి ఇస్తున్నా? రెస్ట్ ఇస్తున్నా. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనము విశ్రాంతి కలిగి ఉండాలి. లేవగానే ఆగమాగమైతే అది అట్లా వద్దు దేవునికి. దేవుడు ప్రశాంతంగా ఉంచాలని దేవుడు మనల్ని పుట్టించి మనం నెమ్మదిగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం. కానీ మన జీవితంలో ఎన్ని టెన్షన్స్ కదా, ఎన్ని కలవరాలు. దేవుని చిత్తం అది. మొదటి రోజుని మనం దేవుని సన్నిధిలో దేవునితో ఉండాలి, దేవునిలో ఉండాలని దేవుని యొక్క సంకల్పం. విశ్రాంతి దినం అనేసరికి మనం ఏమంటాం దాన్ని? అది దేవుని రోజు అని అంటాం, అంటే దేవునితో గడిపే రోజు. కాబట్టి పుట్టిన ప్రతి వ్యక్తి దేవుడు ఏం చేయాలని కోరుకుంటే ఆయనతో ఉండాలి అని కోరుకుంటాడు ఫస్ట్ డే. అర్థమవుతుందా? దేవుడు కోరుకునే ఆ కోరిక ఏంటంటే దేవుని బిడ్డలందరూ కూడా ఆయనతో మొదట ఉండాలి ఫస్ట్, తర్వాతనే ఇక తోట, తర్వాత వేరే వేరే పనులన్నీ కూడా. ఇది దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తం అనేది తెలిసి కూడా ఆదాము ఏం చేస్తారు మనకి తెలుసు. దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ పని వారు చేస్తారు. అంటే దేవుని చిత్తాన్ని వారు ఏం చేసినారు?
తృణీకరిస్తే పర్యవసానం ఏంటిది అని మీరు ఆలోచిస్తే ఒకటే మాట నేను చదివిస్తాను. 3వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరుబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టెను. ఈ మాట చదువు నిజంగా నాకు కాదు. ఆ వర్డ్ చూడండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి అన్నమాట. దేవుడు కూడా బాధ అయింది కావచ్చు కదా. ఒకరు వెళ్ళగొట్టడం ఇష్టం అంటే ఇంటికి వచ్చిన వెళ్ళగొడుతుంది ఎట్లుంటుంది? అది కొంచెం దుఃఖంతో కూడుకున్న పని. కానీ వారి దేవుని చిత్తాన్ని వారికై వారే తిరస్కరించినారు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని ఏదైనా తోట నుండి బయటికి పంపించేస్తాడు. అక్కడ నుండి స్టార్ట్ అయిన వారి కష్టాలు. చాలా విషయాలు మీకు అందరికీ తెలిసి వస్తుంది. ఇప్పటి నుండి నువ్వు ఏం చేయాలి? కష్టపడాలి. నీ చెమట కాచి. అప్పటివరకు చెమట లేదు బాబు. ఆదా చెమట ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని రిజెక్ట్ చేసినారో చెమట కాచడం అనేది స్టార్ట్. కాబట్టి దేవుడు మన జీవితంలో బాగా చెమటలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటిది? సంవేర్ ఎక్కడో మనం దేవుని చిత్తాన్ని రిజెక్ట్ చేసి, దేవుడు మనతో మాట్లాడి ఉంటాడు, చెప్పి ఉంటాడు, హెచ్చరిక చేసి ఉంటాడు. అయినా కానీ అది వద్దు, నాకు ఇదే కావాలి. యవ్వన కాలంలో చాలా మందికి తల్లిదండ్రులు పిల్లలకి హెచ్చరిక చేస్తూ ఉంటారు. అది తల్లిదండ్రులు ఇచ్చే హెచ్చరిక కాదు, దేవుడే ఇస్తా ఉంటాడు. అర్థమవుతుంది? వారి చుట్టూ ఉండే వారి ద్వారా దేవుడే వారిని ఏం చేస్తూ ఉంటాడు? హెచ్చరిక చేస్తారు. కానీ మీరు ఏం చేస్తారు? నో, నాకు నచ్చింది నేను చేస్తాను. ఏం జరుగుతుంది? దేవుడు చెప్పినట్టు విని ఉంటే వారు ఆశీర్వాదంలో ఉండేవారు. దేవుని చిత్తాన్ని వారు తృణీకరించినారు, వారు శాపంలోకి వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడైతే తృణీకరిస్తామో మన జీవితంలో కష్టాలు అనేటివి స్టార్ట్ అవుతాయి, శ్రమలు అనేటివి స్టార్ట్ అవుతాయి. నువ్వు కష్టపడడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు పని చేయడం వేరు, కష్టపడడం వేరు. మనం అందరం పని చేయాలి. అసలు దేవుడు పని చేయకుండా సోమరిగుణంలో దేవుడు ఏం చెప్పాలి? అందరం పని చేయాలి. దేవుడు ఆదాము కూడా వ్యవసాయం చేసే పని ఇచ్చింది. పని చేయాలి, మీరు ఏదైనా చోట అంతా చూసుకోవాలి, పని చేయాలి. కష్టపడడం వేరు. అక్కడ నుండి బయటికి వచ్చిన తర్వాత ఆదాము ఏం చేయాల్సి వచ్చింది? కష్టపడాల్సి వచ్చింది. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం తృణీకరించినప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది? మన జీవితంలో ఏం చేస్తుంది తెలుసా? ఆశీర్వాదంలో నుండి శాపంలోనికి మనము వస్తుంటాం. రెండోది, దేవుని చిత్తాన్ని మనం తృణీకరించినప్పుడు దేవుడు మన కొరకు కలిగి ఉన్న అద్భుతమైనటువంటి భవిష్యత్తుని మనం కోల్పోతాం. చక్కటి మంచి ఫ్యూచర్ని మనం ఏం చేస్తున్నామో కోల్పోతుంటాం. చూడండి, సౌలు గురించి మనం ఒక మాట చదువుతాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 12-13 వచనాలు. 13 చాప్టర్ 12-13 వర్స్. ఇంకను యెహోవాను శాంతపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తినలేను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకును యెహోవా తలంచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుకొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. సౌలు గురించినటువంటి ఒక సంఘటన మనం చాలాసార్లు విన్నాం. సౌలుని రాజుగా నియమించిన తర్వాత అసలు దేవుని యొక్క ప్రణాళిక ఏంటిది అని మనం ఆలోచిస్తే వచనంలో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండేది. అర్థమవుతుందా? సౌలు యొక్క రాజ్యం అంటే
రాజు తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు కావాలి? ఎవరైతే రాజు చనిపోయిన అనుకోండి, వాళ్ళ కొడుకు రాదు. ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత కొనసాగుతూనే ఉంటుంది కదా. దేవుడు అంత మంచి ఫ్యూచర్ని సౌలుకి ఇవ్వాలనుకుంటాడు కదా. ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచు యెహోవా తలచి ఉండేది. అయితే నీ రాజ్యము నువ్వేం చేసినావు? ఆయన చిత్తాన్ని తృణీకరించావు. ఎలా తృణీకరించినావు? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా నువ్వు చేయకూడని పని చేస్తావు. నేను రాజుగా నియమించాను, యాజకునిగా నియమించాను. నీ పని నువ్వు చేసుకో, మంది పని ఎందుకు కదా. సౌలు చేసిన తప్పేంటిది? సమయంలో వచ్చేంత వరకు బలి ఇవ్వకుండా ఆగాల్సి 2 సంవత్సరాలకైనా రాజా 2 సంవత్సరాలైందంతే. ఏమొచ్చేసింది? సమస్య వచ్చింది. సమస్యను తట్టుకునేటువంటి శక్తి లేదు. వెంటనే ఏం చేసినాడు? మైండ్ పనిచేయలేదు. నన్ను రాజుగా నియమించింది కదా, నేను రాజుగానే ఉండాలి అనే విషయాన్ని అయినా మర్చిపోయాడు. సమయం చేసే పని అయినా చేసినాడు, అది దేవునికి నచ్చలేదు. అలాగే 15వ అధ్యాయం 22-23 వచనాలు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22-23 వచనాలు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించవలెను. ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయును పాపంతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయ విగ్రహము గృహదేవతలను పూజించుటలో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా, నీవు ఆయన ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించు. దేవుడు చెప్పిన మాట ఆయన వినలేదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆయన పోయినాడు. కాబట్టి ఏం జరిగింది? సౌలు తర్వాత యోనాతాను రాజు కావాలి. సౌలుతోనే వారి యొక్క రాజరికము, రాజ్యం అన్నీ కూడా అంతమైంది. అఫ్కోర్స్ రాజ్యం అని అంటే ఇశ్రాయేల్ రాజ్యం ఉంది, కానీ ఆయనకి లేకుండా అయిపోయింది. ఆ తర్వాత తరాలకి లేదు. కాబట్టి ఎప్పుడైతే దేవునికి ఒక ప్రణాళిక, దేవునికి ఒక ఉద్దేశం, ఈయనని స్థిరపరచాలి మంచిగా, కానీ దాన్ని మనం రిజెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం? మన మంచి భవిష్యత్తును కూడా మనము పాడు చేసుకుంటాం. మూడవదిగా దేవుని చిత్తాన్ని మనం తృణీకరించడం. చాలాసార్లు గుర్తుపెట్టుకోండి, మనం ఒక్కరిపై దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోతే మన చుట్టూ ఉన్న వారికి కూడా సమస్య స్టార్ట్ అయ్యింది. అర్థమవుతుంది. మూడవది ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం తిరస్కరిస్తామో మన చుట్టూ ఉన్న వారికి మనం సమస్యను క్రియేట్ చేస్తాం, మనం సమస్యగా మారిపోతాం. మనం చాలాసార్లు ఏం ఆలోచిస్తామంటే, నా జీవితం అనుకుంటాం. నీతో కనెక్ట్ అయి ఉన్నారు కొంతమంది, వాళ్ళందరి మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. అర్థమవుతుంది. నా ఇష్టం అనడానికి లేదు. దేవుడు నేను ఒక కుటుంబంలో, నేను ఒక సంఘంలో ఉంచినప్పుడు నీవు ఏం చేయడానికి వీలు. యోనా గురించి మనం చూస్తాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి 7వ వచనం. వెతుకుతున్నారా? యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి 2-3 వచనాలు చదవండి ఫస్ట్, తర్వాత 6-7 మొదటి 2-3 వచనం. యెహోవాకు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినివే పట్టణస్థులు దోషము
నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తరీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేను పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువగా ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఎక్కువమంటే ఎక్కడ పోతుందో నినవే ఎక్కువమంటే తర్షీషుకు కదా, తర్షీషుకు పోతుంది. నువ్వు ఓడ ఎక్కాలి, నినవే ఓడ ఎక్కాలి. అది నా చిత్తం, దేవుడు చెప్పు. కానీ నేనేం చేస్తున్నాడు, ఆయన చిత్తం కాదని ఇంకో దిక్కు పోతుంది. ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యుద్ధకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు, ఎవని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేద్దాము రండని నొకరితో నొకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చాను. ఏం జరిగింది అక్కడ? ఎవరిని బట్టి సమస్య వచ్చింది? ఎవరిని బట్టి సమస్య? అందరు కరెక్ట్గా ఉన్నారు. ఈయననే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోతున్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోతున్నప్పుడు ఆయనకు మాత్రం సమస్య కావాలని మనం అనుకుంటాం. ఆయనకే సమస్య, ఆయన చుట్టూ ఉండే వారికి అందరికి కూడా సమస్య. పెద్ద తుఫాను వచ్చింది కదా, ఓడ మీద పెద్ద తుఫాను వచ్చింది. అందరూ కూడా చాలా టెన్షన్ పడుతుంది. ఈయన మనకు మంచిగా పడుతున్నాడు, పోయి నిద్రపోతుంది. ఒక ప్రవక్తన అనడం, ఇంత నీకేం రోగం వచ్చినా, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఎట్లా నిద్రపోతున్నాం? దేవుని చిత్తానికి వ్యతిరేకమైనప్పుడు నిద్రనే ఉంటుంది, ఏముంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ విషయం వారు గ్రహించినారో, ఎవరు ఒకరిని బట్టి ఇలాంటి విపత్తు మనకి వచ్చింది. కాబట్టి చీట్లు వేసాం. పాత నిబంధనలో చీట్లు వేసేది ఒక మెథడ్ ఉంటుంది. నిజంగా అప్పుడు దేవుడు మరి ఆ చీట్ల ద్వారా తన చిత్తాన్ని బయలుపరచాడు. ఆ చీట్లు వేసినప్పుడు ఎవరి పేరు మీద వచ్చింది? యోనా పేరు. ఈయనను బట్టి ఈ సమస్య. ఏం చేసినా సార్ అంటే చెప్తాడు, ఏంటంటే నేను గ్రేట్ ప్రాఫిట్ని, నేను దేవుని సేవకుని, నన్ను దేవుడు అడుకోమని ఇటు పోతున్నా. కాబట్టి నన్ను తీసుకుపోయి సముద్రంలో వేసాను. నన్ను తీసుకుపోయి సముద్రంలో వేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. పాపం వాళ్ళు వెంటనే అయ్యారు. వాళ్ళకి జాలి దయ ఉంటుంది కాబట్టి వాళ్ళు వేయాలన్నమాట వెంటనే. పాపం చాలా ట్రై చేస్తారు. మీరు తర్వాత ఇంటికి చదవండి. చాలా ప్రయత్నం చేస్తారు, కానీ సక్సెస్ కాదు. అక్కడ తుఫానే మామూలు తుఫాన్, దేవుడు తీసుకొచ్చిన తుఫాన్. మామూలుగా అయితే అది ఎట్లా ఆగిపోతుంది కాబట్టి దేవుడు తీసుకొచ్చినటువంటి తుఫాను ఊరికే పోయేది కాదు. అప్పుడు 10-12వ వచనం, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసేయున్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను అని కంటిన్యూషన్. వాళ్ళకి చేయరు, నన్ను తీసుకుని సముద్రం వేసేయండి, ఈ ప్రాబ్లం సాల్వ్. కానీ మరి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో 15వ వచనంలో యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఎప్పుడైతే యోనాను తీసుకుని సముద్రంలో పడేసిందో వాళ్ళ ప్రాబ్లం సాల్వ్. దేవుడు చిత్తానుసారంగా లేనటువంటి వ్యక్తి మన దగ్గర ఉంటే మన దగ్గర ఎట్లాంటి తుఫాన్ వస్తుంది చూసుకొని పక్కన పడేస్తారు. ఇక్కడ ఆలోచన చేసుకోవాలి. ఎవరిని బట్టి కొన్ని ఫ్యామిలీస్లో ఒక్కరితో సమస్యలు ఉంటాయి కదా, ఇది ఒక్కడని చీరపురు కదా, ఇది ఒక్కరితోనే సమస్య. ఆ ఒక్కడే ఏం చేస్తున్నాడో తెలుసా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోతున్నాడేమో. సముద్రంలో పడేయాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడైనా ఆయన చిత్తం వైపు తిరుగురా బాబు అని మనం బ్రతిలాడాలి, ప్రార్థన చేయాలి. అర్థమవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని తిరస్కరిస్తామో, ఆ తిరస్కరించినంత మాత్రాన మనం ఏదో సుఖంగా ఉంటాం అనేది కాదు, మనకు సమస్యనే కాకుండా మన చుట్టూ ఉన్న వారికి కూడా సమస్య వస్తుంది. ఆ పడవలు ఉన్న వారందరికీ సమస్య, ఆయన కూడా సమస్య. ఎవరు తీసుకొని సముద్రం వేసి సముద్రం అక్కడ చేప ఆయనని మీకు వేసి కూర్చుంది. కాబట్టి మీరు ఆలోచన చేయాలి.
దేవుని చిత్తాన్ని తిరస్కరించి ఒకవేళ మనం వెళ్తున్నట్లయితే మన గురించి కాదు, మన చుట్టూ ఉన్న వారి గురించి కూడా మనము ఆలోచన చేయాలి. తర్వాత 4వది, మనము దేవుని చిత్తాన్ని మనము తృణీకరించినప్పుడు దేవుడు మనల్ని ఏ పని కొరకైతే పిలిచినాడు, ఎందుకొరకైతే దేవుడు మనం పిలిచిన ఆ పని చేయకుండానే మనము మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుంది. దేవుని చిత్తాన్ని కాదని మనం మనకు తోచినట్టుగా చేస్తే దేవుని పని మనం పూర్తి చేయలేము. చూడండి, మోషే గురించి ఒక మాట చూడండి. సంఖ్యాకాండం. మోషే పట్ల దేవుని చిత్తం ఏంటి తెలుసా? వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించాలి. కానీ నడిపించిందా? డౌటా? నడిపించిందా? నడిపించలేదు. ఎందుకు? ఆయన పొరపాటు చేసింది. చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7 నుండి 12 వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7 నుండి 12 వచనం. అంతటా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజంను పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్లు నిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగనిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తర్వాత మోషే అహరోనులను ఆ బండ ఎదుట సమాజమని పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండ నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఇమీడియట్గా దేవుడు మాట్లాడేసి, నేను చెప్తున్నా మీతో, నా చిత్తం ఏంటిదంటే, మీరు వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు కదా, మీరు వెళ్ళి ఏం చేయండి, బండతో ఏమన్నాడు దేవుడు? బండతో మాట్లాడడం దేవుని చిత్తం. కొన్నిసార్లు మనం దేవుని చిత్తాన్ని మనము అనుకున్నట్టుగానే జరుగుతుందేమో అనుకుంటాం. ఇంతకుముందు దేవుడు చేసేది కదా, ఇట్లానే చేస్తారంట. అట్లా చేయదు దేవుడు. ప్రతిసారి అట్లనే చేయాలని రూల్ కూడా లేదు. మన దేవుడికి అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఫస్ట్ టైం మోషే బండని కొట్టమంటే కొట్టేది, నీళ్ళు వచ్చింది. కనీసం దేవుడు ఏమన్నాడు? బండతో మాట్లాడ సరిపోతుందా? కొట్టడం ఈజీయా, మాట్లాడడం ఈజీ? మాట్లాడడం ఈజీ, కానీ ఈజీ పనులే మనం చేయాలి తెలుసా? మనం ఈజీ పనులు చేయాలి, మనకు కొట్టడమే ఇష్టం. ఎందుకు? మనం గతంలో కొట్టినాం కదా, కాబట్టి ఇప్పుడు కూడా కొడుతుంది. ఇప్పుడు కొట్టదు, ఇప్పుడు నువ్వు మాట్లాడ సరిపోతుంది. దేవుడు మనల్ని ఒక అనుభవంలో నుండి ఇంకొక అనుభవంలోకి తీసుకెళ్ళాలని ఇష్టపడతాము. హల్లెలూయా. మనల్ని ఒక అనుభవంలో నుండి ఇంకొక అనుభవంలోకి తీసుకెళ్ళాలనుకుంటాం. చూడండి, కట్టెతోని రాయని కొట్టినాను, సంథింగ్ ఏదో జరిగింది, మ్యాజిక్ అనుకోవచ్చు. మాట్లాడితే అది అద్భుతం కదా. నువ్వు బండతో మాట్లాడి నీళ్ళు వస్తాయని అది అద్భుతం వస్తాయి. కట్టెతో కొడితే రావడమే అసలు విచిత్రమైనటువంటి కార్యము. ఇదైతే మరి అంత ఆలోచన చేయలేదు మోసం. ఆవేశం, క్రోషం, బాధ, దుఃఖం ఏమేమున్నాయి ఆ ఎమోషన్స్ మనకు తెలియదు. కానీ మొత్తానికి అక్కడ పోయి 2 సార్లు, ఒకసారి కూడా కాదు, 2 సార్లు దేవుడానికి నేనేం చెప్పినా నువ్వు ఏం చేసి. మీరు అన్న చాలా చిన్నది కాదు. మోసే విషయంలో చిన్నది కాదు, మన విషయంలో చిన్నదే కావచ్చు. మనం ఎట్లెట్లు ఎదుగుతా ఉంటే అంత హై ఎక్స్పెక్టేషన్స్ దేవుడికి మన నుండి ఉంటుంది. అర్థమవుతుంది. చిన్నపిల్లలుగానే వదిలిపెట్టేస్తాం మనం కదా. పెద్దోళ్ళు వదిలిపెడతామా? పెద్దోళ్ళు నీకు బుద్ధి లేదా? మరి మోషే దేవునితో ముఖాముఖిగా
అవునా? అన్ని రోజులు ఆయనతో గడిపినటువంటి వ్యక్తి ఎట్లుండాలి, ఎంత సెన్సిటివ్గా ఉండాలి, ఎంత అలర్ట్గా ఉండాలి దేవుని చిత్తం విషయం. కానీ ఏం చేసిండు? దేవుడు ఒకటి చెప్తే ఆయన ఒకటి చేసిండు. దాని పర్యవసానం ఏంటిది? మోషే ద్వారా దేవుడు ఏది చేయాలనుకున్నాడో అది చేయాలి. నువ్వు అందులో ప్రవేశించు. దేవుడు అక్కడే చెప్తున్నాడు, మీరు తోడుకొని పోరు. కాబట్టి మన దేవుని చిత్తాన్ని మనం తృణీకరించినప్పుడు దేవుడు అనుకున్న కొన్నిసార్లు మనం చేయకుండానే ఆగిపోయే ప్రమాదము ఉంటుంది. కాబట్టి దేవుని చిత్తాన్ని ఎప్పుడు కూడా రిజెక్ట్ చేయకండి. చివరిది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క చిత్తాన్ని మనం తృణీకరించినప్పుడు మనం కొన్నిసార్లు నరకానికే పోయే ప్రమాదము ఉంది. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. దేవుడిచ్చిన గొప్ప స్థితిని మనం పోగొట్టుకునే ప్రమాదం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 21-22 వచనాలు. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈయన పట్ల దేవుని చిత్తం ఏంటిది? ఆయన నన్ను అనుసరించాలి, నా శిష్యులలో ఒక శిష్యులుగా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం. కానీ ఏం చేస్తున్నాడు? నాకు అది రిజెక్ట్ చేశాడు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఆయన ఏం చేసినాడు? తృణీకరించి. అన్నీ బాగానే ఉన్నాయి, బాగా ధనం ఉంది కదా నీకు, ఆ ధనం అంతా అమ్మేసేసి నువ్వు నన్ను వెంబడించు. ధనం అమ్మడమే చాలా కష్టం అవుతుంది. ధనం అమ్మడము చాలా అంటే ఆయన జీవితంలో ఈ లోక సంబంధమైనవి ఎంతగా ఆయన అనుముఖలు ఉన్నాయంటే వాటిని వదలలేక దేవుణ్ణి వదిలిపెట్టాల్సిన పరిస్థితి. దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతుంటాడు మనతో. దీన్ని నువ్వు వదిలిపెట్టేసి, దీన్ని వదిలిపెట్టేస్తే నువ్వు నా శిష్యులలో ఒక శిష్యుడిగా అవుతావు, నీ పొజిషన్ మారుతుంది, నీ ప్లేస్ మారుతుంది. అర్థమవుతుందా? ఇవన్నీ మారుతాయి దేవుడు చెప్తా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాం? వారిని వదలలేక దేవుణ్ణి వదిలిపెట్టేస్తాం. దేవుని వదిలిపెట్టడం దేవుని చిత్తం. దేవుని పట్టుకోవడం, దేవుని హత్తుకొని ఉండడం దేవుని చిత్తం. కానీ ఆయన చిత్తాన్ని కూడా మనం ఈ విషయంలో కూడా ఏం చేస్తున్నాం తెలుస్తాం? మనకి నచ్చింది చేస్తున్నాం, మనకు కోరుకుంది, మాకు ఇష్టమైనది కావాలి, వద్దు అని అంటున్నాం డైరెక్ట్గా. అదేంత ఆయాసం. అప్పుడు దేవుని దుఃఖమే కావచ్చు, కానీ యుగాలు మనము దేవునికి దూరం అయిపోయే ప్రమాదము ఉంది. కాబట్టి దేవుడు మనతో చాలా క్లియర్గా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. మీరు నన్ను వెంబడించండి, నన్ను అనుసరించండి, నాతో ఉండండి, నాతో సహవాసం చేయండి. కానీ మనం ఏం చేస్తున్నాం? లోకంతో సహవాసం చేస్తున్నాం. మనకి ఇష్టమైన వారితో సహవాసం చేయడానికి ఇష్టపడతాం, కానీ దేవునితో ఉండడానికి మనము ఇష్టపడతాం. కాన్సిక్వెన్స్ ఏంటంటే ముఖము చిన్నబుచ్చుకొని వెలుగుని అనుకుంటా ఆయన జీవితకాలం అంతా ఆయన ముఖం చిన్నబుచ్చుకొని ఉంటాడు అంతే. ఎందుకంటే ఆనందింపజేసే దేవుణ్ణే నువ్వు తృణీకరించావు, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుణ్ణే నువ్వు రిజెక్ట్ చేసి, ఇంకా నీకు ఆనందం ఎక్కడ? ఈరోజు కూడా చాలా మంది దేవుని బిడ్డలు, సోకాల దేవుని బిడ్డలు అంటే చర్చకు వచ్చే వాళ్ళందరూ దేవుని బిడ్డలు కాదు. ఆయనను అనుసరించేవారు దేవుడు, ఆయన కొరకు దేన్నైనా వదులుకునేవారు దేవుడు. నిజంగా ఈరోజు మనం దేవుని బిడ్డలా ఉంటున్నామా? దేవుని సన్నిధికి చిన్నపుచ్చుకొని పోతుంది. అయ్యో దేవుడు నన్ను అది అడిగింది బిడ్డ. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన చిత్తం అల్టిమేట్ ఉంటుంది. నీకు దేవుడు ఒకటి వదిలిపెట్టమంటే దానికంటే గొప్ప దేవుడు నీకు ఇస్తాడు. ధనాన్ని అమ్మి నన్ను వెంబడించమని సరే, కానీ చాలా అంత ధనం సంపాదించడం నాకు ఎంత కష్టం. అసలు నీకు ఎవరు చెప్తున్నాడు ఆ మాట? దేవుడు చెప్తున్నాడు అండి. దేవుడు చెప్తున్నాడు వదిలిపెట్టమని. ఇది నా చిత్తం అని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఏం చేయాలి? వదిలిపెట్టేసా. అది ఇంత విలువైనదైనా పర్వాలేదు, నీకు మంచి ఫ్యూచర్ ఉండొచ్చు, దేవుడు వదిలిపెట్టుకుంటే వదిలేశాను అంతే.
నీకు చాలా ప్రియమైనది కావచ్చు, కొన్ని సంవత్సరాల నుండి నీతో అటాచ్ అయింది కావచ్చు, నీతో ఉంది కావచ్చు, నువ్వు అది లేకపోతే నువ్వు లేని పరిస్థితి కావచ్చు. అయినా కానీ దేవుడు వదిలిపెట్టమంటే వదిలేసి, అది నీకు మంచిది కాదు. దేవుడు వదిలిపెట్టమంటే దాని అర్థం ఏంటిది? అది నీకు మంచిది కాదు. నిజమా హరీష్? అది నీకు మంచిది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా మంది ముఖము చిన్నబుచ్చుకొని పోతున్నారు, కానీ యేసుని వెంబడించాలనే ఆలోచన లేదు. ఈరోజు చాలా మంది దేవుని చిత్తాన్ని, పరలోకం ఇస్తాననే దేవుని చిత్తాన్ని, నా శిష్యుని అవ్వండి అని చెప్తున్న దేవుని చిత్తాన్ని చాలా మంది రిజెక్ట్ చేస్తారు. మనం ఎప్పటికీ చిన్నపుచ్చుకునే ఉండవలసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ లోక సంబంధంగా మనకి ఎంత ధనము, ఆస్తి, పేరు, హోదా ఉన్నా దేవుని దృష్టిలో మీరు ఎప్పుడు ముఖము చిన్నపుచ్చుకుని ఉన్నవారిగానే ఉంటారు. ఇంకా వేరే దారి లేదు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం దేవుని చిత్తము మన జీవిత కాలం అంతా కూడా ఆయా సందర్భాల్లో దేవుడు మనకి తెలియజేస్తున్న ప్రతిసారి కూడా వీటిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఏంటిది కాన్సిక్వెన్స్? రిజెక్ట్ చేస్తే దాని పర్యవసానము ఇంకా దారుణంగా ఉండే ప్రమాదం ఉంది. అది ఎట్లయినా నేను స్టార్టింగ్లోనే చెప్పిన దేవుని చిత్తము శ్రేష్టమే. దేవుని చిత్తము సమాధానకరమైనది, హానికరమైనది కాదు. నీతో నేను మాట చెప్తున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంతే. నన్ను వెంబడించినప్పుడు వెంబడించాను, మాట్లాడాలన్నప్పుడు మాట్లాడండి అంతే. నిలవేసుకోమంటే నిలవేసుకోవాలంతే. నాకు ఇష్టం లేదు అనడానికి లేదు. నీ పని నువ్వు చేసుకుని నువ్వు రాజుగా ఉన్నావు, రాజుగా చేసుకుంటే రాజు పనే చేయను, రాజుకి పని ఎందుకు చేస్తావు? పండు తినకు, ఇక్కడ సుఖంగా ఉండమంటే తినకుండా సుఖంగా ఉండడమే, లేకపోతే ఆశీర్వాదంలో శాపంలో వెళ్ళిపోతాం, మంచి ఫ్యూచర్ని మనం కోల్పోతాం, మన చుట్టూ ఉండే వారికి సమస్యగా మారే ప్రమాదం ఉంది. మనం అనుకున్నది నెరవేర్చలేము. బహుశా సమ్టైమ్స్ దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతను, దేవుడు మనకి ఇచ్చే స్థాయిని, లేకపోతే దేవుడు మనకి ఇచ్చే స్థానం పరలోకాన్ని కూడా పోగొట్టుకునే ప్రమాదము. కాబట్టి దేవుని చిత్తాన్ని దయచేసి తృణీకరించాలి. దేవుడు ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా ఇది నా చిత్తం అని మీకు స్పష్టంగా చెప్పినప్పుడు అది చేయాలి. మీకు అర్థమైనా అర్థం కాదు. నేను లాస్ట్ వీకే చెప్పాను, దేవుని చిత్తం ప్రసారం అర్థం కావాలని రూలేం లేదు. మీ క్లారిటీ ఉందా? ఫాలో. వేరే ప్రశ్న ఉండదు. కాబట్టి ఈ టాపిక్తో నేను ఎందుకు ముగిస్తున్నానంటే, మీరు ఎవ్వరు కూడా దేవుని చిత్తాన్ని తృణీకరించద్దు. దేవుని చిత్తాన్ని దయచేసి తృణీకరించకండి. దాని పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా కలిసి. ప్రభు సన్నిధిలో తనలోంచి